ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ నెల 30వ తారీఖున జరగబో కోర్టు కేసులో న్యాయం జరగాలని, అన్ని కోర్టు సమస్యల నుండి విడుదలను దయచేయమని, భర్తతో కలిసి జీవించే భాగ్యాన్ని దయచేయమని, అన్ని ఆటంకాలు తొలగిపోయి రాబోయే కాలమంతా దేవుని కృపలో దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సలిబిండ్ల ప్రబలిక, సలిబిండ్ల నిక్కి మరియు వారి కుటుంబ సభ్యులు. యాక్సిడెంట్ కి గురైన ఇమానుయేల్ ని దేవుడు దీవించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, వరలక్ష్మిని దేవుడు దీవించి క్యాన్సర్ నుండి విడుదలను దయచేయమని, హాస్పిటల్లో వీరిరువురు చికిత్స పొందుతుండగా దేవుడు వీరికి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పి అజిత్ కుమార్ని దేవుడు దీవించి ఆత్మదేవుని కృపాశిష్యులు నిండుగా కుమ్మరింపబడాలని, బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని అమ్మ నాన్నలు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆరోగ్యాలను, శాంతి సమాధానాలను ప్రసాదించమని, సాత్విక యాత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ చేస్తున్న ప్రాజెక్ట్ లో ఏ ఆటంకం లేకుండా విజయాన్ని దయచేయమని, అక్షయాన్ని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజ్యమును దేవుడు దీవించి కుమారులను, మనవళ్ళు, మనవరాలను దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, చిన్నారి బిడ్డ జయదేవిని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిన్ ని దేవుడు దీవించి మంచి ఆరోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ ని, వారికి సహాయం చేస్తున్న వారందరినీ దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆరోగ్యాలను ప్రసాదించమని, మరి వారి టీం మెంబర్స్ అందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్ రాహుల్లను దేవుడు దీవించి రాజీవ్కి పిఆర్ దయచేయమని, భారతికి సేఫ్ డెలివరీని ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు రాయ విజయ, జార్జి రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అమర్ను దేవుడు దీవించి చేస్తున్న బిజినెస్ లో దేవుడు తోడుగా ఉండి అభివృద్ధిని ప్రసాదించమని, వారి ఇద్దరు బిడ్డలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ
ఏరవ ఫాతిమ మేరీ, రిత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, కుటుంబంలో ఉన్న దుష్ట అంధకార శక్తుల నుండి విడుదలను దయచేయమని, రిత్విక్ రోషన్ రెడ్డికి మంచి ఉద్యోగాన్ని మరియు H1 వీసాను ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఏరవ ఫాతిమ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. క్లెమెంట్ జూడ్ జీవితంలో మరియు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ క్లెమెంట్ జూడ్కి మంచి ఉద్యోగాన్ని దయచేయమని, వారి తల్లిగారైన షీలా మేరీని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి పరిపూర్ణమైన విడుదలను ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించి దేవుని యొక్క సంరక్షణ సదా వారికి తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు క్లెమెంట్ జూడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎల్ సునీతాన్ని దేవుడు దీవించి మంచి ఆరోగ్యాలను, శక్తిని, బలాన్ని ప్రసాదించమని, త్వరగా కోలుకునే కృపను దయచేయమని, ఆమెలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి ధైర్యాన్ని ప్రసాదించమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులందరినీ దీవించమని సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. లోకమంతా దేవుని ప్రేమతో నిండి ఉన్నది. ప్రభు తన వాక్కుతో ఆకాశమును సృజించెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ కూడా ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని, మీ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోవాలి అని, ఆర్థిక ఇబ్బందుల నుండి, అనారోగ్య ఇబ్బందుల నుండి ఆ దేవాతి దేవుడు మేమందరినీ కూడా కాచి కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలి సమర్పిస్తున్నటువంటి మీ అందరి యొక్క ఉద్దేశాల కొరకు, అలాగే డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఛానల్ను ముందుకు నడిపిస్తున్నటువంటి మీ అందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈనాటి దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకుని ఆ దేవుని యొక్క దీవెనలు పొందడానికి పశ్చాత్తాపపడి ఆ దేవుని యొక్క దీవెనలు మనందరి మీద కుమ్మరించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా కలిమిలేములలోను కష్ట సుఖములలోను నీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడి ఆశీర్వదించునుగాక. మా అనుదిన జీవితములలో మేము అతని స్వరములను ఆలకించి అతని అడుగుజాడలలో నడుచుచు పునీతులతో కలిసి నీ మహిమలో భాగస్థులము అగునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుండి 26 వచనముల వరకు. స్తైఫాను చంపబడినప్పుడు జరిగిన హింసాకాండ వలన చెల్లాచెదురైన వారిలో కొందరు దేవుని వాక్కును యూదులకును మాత్రమే బోధించుచు ఫినీషియా, సైప్రసు, అంతియోకియల వరకు వెళ్ళిరి. కానీ సైప్రసు, సిరేను నుండి వచ్చిన కొందరు అంతియోకియానకు వెళ్ళి ప్రభువైన యేసుని గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలెడిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభువు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాను అంతియోకియానకు పంపిరి. అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు, అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను. ప్రభువును విశ్వసించి వారి సంఖ్య అధికమయ్యెను. పిదప బర్నబా సౌలుని వెదుకుటకై తార్సునకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలుని కనుగొని అతనిని అంతియోకియానకు తీసుకొని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచ్చటి సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా మంచి కాపరి.
ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 30వ వచనం వరకు. యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సలోమాను మండపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమికూడి, నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా, మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పితిని, కానీ మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా యొద్ద నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి యొద్ద నుండి ఎవడును అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమయ్యున్నాము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి పేరిట సమర్పిస్తున్నటువంటి దివ్య పూజా బలి ద్వారా దేవుడు మీరు కోల్పోనివన్నీ కూడా తిరిగి ప్రసాదించే భాగ్యాన్ని దయచేయమని, మరొకసారి మీరు దేవునిలో విశ్వాసములో బలపడి దేవుని దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ఈనాడు మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాలంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి పట్టణంలో మనం ఒక గొప్ప సన్నివేశాలను మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మరణించిన తర్వాత, యేసు ప్రభు మరణాన్ని జయించి ఉత్థానమైన తర్వాత, శిష్యులకు దర్శనమిచ్చిన తర్వాత వారిలో ధైర్యం అనేది గొప్పగా నింపబడింది. దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు. ఒకప్పుడు భయపడినటువంటి అపోస్తులు యేసు ప్రభు ఉత్థానమై దర్శనమిచ్చిన తర్వాత ప్రభు కొరకు మరణాన్ని సహితము లెక్క చేయకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన సందేశాన్ని వారు బోధిస్తూ ఉండగా, ఎంతో ధైర్యముతో అధికారముతో పరిశుద్ధాత్మ శక్తితో అపోస్తులు బోధిస్తూ ఉండగా వారి బోధనను ఆలకించినటువంటి ప్రజలు ఎంతోమంది మారు మనస్సు పొంది దేవుని విశ్వసిస్తూ ఉన్నారు. ప్రభువే నిజమైనటువంటి దేవుడని, ఆయన మరణాన్ని జయించినటువంటి మృత్యుంజయుడని అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఈ విధముగా యేసు ప్రభువుని నమ్మిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. స్టెఫాను హత్య చేయబడిన తరువాత అక్కడున్నటువంటి ప్రజలు కొంతమంది చల్లాచెదరైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భయపడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది గమనించినటువంటి బర్నబా పౌలును కలుసుకొని అక్కడ వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. యేసు ప్రభు ఏ విధంగా మరణించాడు, మరణాన్ని జయించాడు, ఏ విధంగా మృత్యుంజయుడిగా మనందరినీ కూడా కాచి కాపాడుతున్నాడు అని వాక్యాన్ని అంతియోకియాలో బోధిస్తూ ఉండగా ప్రజలందరూ కూడా విశ్వాసములో బలపడి అక్కడ ఒక గొప్ప సంఘముగా ఏర్పడినట్లు మనం ఈరోజు మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం.
ప్రియ సహోదరులారా, అపోస్తులు అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభు యొక్క వాక్యాన్ని బోధించి ప్రభును విశ్వసించినటువంటి సంఘాలను వాళ్ళు స్థాపిస్తూ ఉన్నారు. అనేక మందిని ప్రభు పట్ల ఆకర్షిస్తూ ఉన్నారు. అనేక మందికి జ్ఞానస్థానం ఇచ్చి వాళ్ళు రక్షణ పొందే విధంగా వారికి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు పాస్కా కాలంలో ఉన్నటువంటి మనందరి యొక్క బాధ్యత, మనం చేస్తున్న ప్రార్థనల ద్వారా మన యొక్క పరిధిలో మన కుటుంబాలను మార్చుకోవడానికి, మన కుటుంబాలను విశ్వాసంలో బలపరుచుకోవడానికి, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఇతరులకు కూడా ఆ ప్రభు సందేశాన్ని పంచి అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ అనేక మంది దేవుని తెలుసుకుని ఆయన దీవెనలు పొందుకునేలాగా మనం అందరం కూడా సిద్ధపడాలి, తయారు అవ్వాలి అని ఈనాటి మొదటి పట్టణం మనందరికీ తెలియచేస్తూ ఉంది. కేవలం వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, కేవలం దివ్య పూజా బలిలో పాలు పంచుకోవటం మాత్రమే కాదు, కేవలం మన ఇంటిలో మన కోసం మాత్రమే ప్రార్థన చేసుకోవటం మాత్రమే కాదు, మన ప్రార్థన, మన విశ్వాసము ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మారాలి అని, ఇతరులకు కూడా దేవునికి ఆకర్షితులు కావాలి అని ఈరోజు మొదటి పట్టణం మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, మనందరి యొక్క బాధ్యత దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం, మన పరిధిలో మన క్రియల ద్వారా, మన యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా ఇతరులకు కూడా, హైందవులకు కూడా, అన్యులకు కూడా ప్రభువును పరిచయం చేయటము, ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియచేసి ప్రభు చెంతకు మరలించటము మనందరి యొక్క బాధ్యత. కాబట్టి ప్రియ సహోదరులారా, అందరూ కూడా బాధ్యత తీసుకుని మన గొప్ప సజీవ దేవుడు యొక్క గొప్పతనాన్ని ఇతరులకు తెలియచేస్తూ వాళ్ళ ఆత్మలను కూడా రక్షించవలసిన బాధ్యత మనకు ఉందని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది యేసు ప్రభు చుట్టూ గుమ్ముకూడి, అయ్యా నీవు ఎవరువు? నిజంగా నీవు దేవుని చేత పంపబడినటువంటి క్రీస్తువేనా? మమ్మందరినీ కూడా రక్షించడానికి వచ్చినటువంటి మెస్సయ్యవేనా అని ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడున్నటువంటి ప్రజలలో ఒకలాంటి అనుమానం వచ్చింది. ఈయన దుష్టశక్తులను ప్రారతోలుతున్నాడు, మరణించిన వారిని లేవనెత్తుతున్నాడు, వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరుస్తూ ఉన్నారు, ఈయన ఎవరు అని కొంతమంది ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటే, కొంతమంది ఆయనను గిట్టనటువంటి వారు ఇది కేవలం బెల్జెబూలు సహాయంతో చేస్తున్నాడు అని, ఆయన దేవుడు కాదు అని, ఆయన దేవదూషణం చేస్తున్నాడు అని కొంతమంది, మరికొంతమంది ఈయన దేవుని కుమారుడు కాకపోతే ఇవన్నీ కూడా ఎలా సాధ్యము అని కొంతమంది అనుమానపూర్వకంగా యేసుప్రభును చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే యేసుప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ మండపము గుండా నడుస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆయనను గుమ్ముకూడి, అయ్యా నీవు ఎవరువో మాకు నిజంగా తెలియదు, తెలుసుకోలేకపోతున్నాము, మా యొక్క అనుమానాన్ని మీరు తీర్చండి అని అక్కడ ప్రజలు అడుగుతున్నప్పుడు ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. నేను దేవుని కుమారుడను, దేవుని యొక్క శక్తి నాలో లేకపోతే నేను ఈ కార్యాలు ఎలా చేయగలుగుతాను? మరణించిన వారు ఎలా జీవముతో లేస్తారు? వ్యాధిగ్రస్తులు ఎలా స్వస్థత పొందుతారు? దుష్ట శక్తులు ఏ విధంగా పారిపోతాయి? వీటిని చూసినప్పుడు కూడా మీలో విశ్వాసము బలపడటం లేదా? విశ్వాసము పెరగటం లేదా? నేను చెప్పినా కూడా మీరు నమ్మటం లేదు అని ప్రభు వారికి తెలియచేస్తున్నారు. మరి ఎవరు నన్ను నమ్ముతారు అంటే, నా గొర్రెలు నా స్వరాన్ని ఆలకిస్తాయి, నేను నా గొర్రెల యొక్క స్వరాన్ని ఆలకిస్తాను. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నన్ను విశ్వసించలేకపోతున్నారు అని ప్రభు తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో కూడా ఇదే అనుమానం. బాగా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఒకదాని మీద ఒకటి వచ్చినప్పుడు నిజంగా దేవుడున్నాడా? దేవుడు ఉంటే ఇలాంటి కష్టాలు మాకు ఎందుకు వస్తాయి అని చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు గుడికి వెళతాం, ప్రార్థన చేస్తాం, దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటాం, కానీ ఇంకా అనుమానం మనలో నుండి తొలగిపోవటం లేదు. ఆయన నిజమైనటువంటి దేవుడా కాదనే ఆలోచనలు ఇంకా మనలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి.
ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు నిజంగా నా గొర్రెలైతే నా స్వరాన్ని ఆలకిస్తారు. నా స్వరాన్ని ఆలకించి నేను నిజమైనటువంటి దేవుడని నమ్ముతారు. కానీ నా గొర్రెలు కాకపోతే ఇతరుల స్వరాన్ని విని, ఇతరుల మాటలు విని నన్ను కాళ్ళదన్నుకుంటారు అని ప్రభు వాక్యము ద్వారా మనకిస్తున్నటువంటి సందేశం ఇది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నమ్మాలి. మన జీవితంలో, మన ఇంటిలో ఏ అద్భుతం జరగాలన్నా విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. ఆ దేవుడు మరణాన్ని జయించినటువంటి దేవుడు, కొండంత గొప్ప దేవుడు. చీమంత మన సమస్య పెద్ద లెక్క కాదు ఆయనకి. మన సమస్యను మనం తొలగించుకోవాలి అంటే ఆయన పాదాలు పట్టుకుని ఆయనను విశ్వసించి ప్రార్థనలతో మన జీవితంలో కష్టాలన్నిటిని కూడా తొలగించుకోవచ్చనే నమ్మకము, విశ్వాసము మనకు కలిగినట్లయితే తప్పకుండా గొప్ప దేవుడు మనందరిని కూడా దీవిస్తాడు. మనందరినీ కూడా ఆ మందలో చేర్చుకుంటాడు. ఆయన తన మందలో చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ అనుమానం చేత, అపోహల చేత, అవిశ్వాసము చేత, బలహీనతల చేత ఆ మందలో మనం చేరి ఆయనను విశ్వసించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను తన మందలో చేరడానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన స్వరాన్ని వినిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ ఆయన స్వరాన్ని వినే బిడలుగా ఉన్నామా? ఆయన మంచి కాపరి అని చెప్పుకుంటున్నాడు. నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని ఇస్తానంటున్నాడు. వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరుస్తానంటున్నాడు. గాయపడిన వారిని నా భుజాల మీద వేసుకుని కట్లు కడతాను అంటున్నాడు. పచ్చిక బయళ్ళ వరకు నడిపించుకుని వెళ్ళే మంచి కాపరిని అంటున్నాడు. మరి మంచి కాపరి మనకు తోడుగా ఉండగా ఆ మందలో మనం చేరి ఆయన ఇచ్చినటువంటి ఆ నిత్య జీవపు ఆ వాక్కును, ఆ ఆహారాన్ని భుజించే భాగ్యాన్ని మనందరికీ కూడా దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు నీకు నాకు ఆయనను వ్యక్తం పరుచుకుంటూ ఉన్నాడు. నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని ధారపోస్తాను అనగా మీ అందరినీ సదా కాచి కాపాడడానికి వచ్చినటువంటి ఒక గొప్ప సేవకుడను, గొప్ప కాపరిని, మీ కొరకు నా ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని సిలువ మీద మరణించి తన యొక్క ప్రేమను చాటు చెప్పుకొని, తన ఉన్నతమైనటువంటి ప్రేమను, బాధ్యతను చాటు చెప్పుకొని మూడవ రోజు సజీవుడిగా లేచినటువంటి ప్రభు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుని విశ్వసిద్దాం. ఆయన మందలో మనం చేరి ఆయన స్వరాన్ని ఆలకించి ఆయనను మహిమపరిచే బిడ్డలుగా మనందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. మొదటి పట్టణంలో స్తేఫాను మరణము తరువాత క్రైస్తవుల సంఖ్య ఇంకా పెరిగిపోయిందని, అపోస్తులు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉత్థాన క్రీస్తు సందేశాన్ని ప్రకటిస్తూ అనేక మందిని దేవుని బిడ్డలుగా తయారు చేసినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. మేము కూడా ప్రభువా, మా విశ్వాసము ద్వారా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతూ ప్రభా, మేము ఇతరులకు ప్రకటించే భాగ్యాన్ని దయచేయమని, మీ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మా జీవితంలో చేసిన మేలులను ప్రకటించుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. వీరి ఉద్దేశాలు నెరవేర్చండి. ఈనాడు దివ్య పూజా బలులు సమర్పించి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబంలో ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు, ఏ మానసిక శారీరక శోధనలు ఈ బిడ్డలను వెంటాడుతున్నాయో మీకు తెలుసు ప్రభువా. వాటన్నిటిని కూడా తొలగించి ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ బిడ్డలకు ఏ కొదువ లేకుండా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు మరి అనేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని ఆన్లైన్లో కోరుతున్న ప్రతి బిడ్డను దీవించమని, అలాగే ప్రభువా, మమ్ము ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ బిడ్డలందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని
నడినెత్తించి కాళ్ళ వరకు ఈ బిడ్డలను దీవించి ఎలాంటి సమస్యలు ఒడిదుడుకులు ఇబ్బందులు ఏమి కూడా లేకుండా మీరే ఈ బిడ్డలను కాచి కాపాడి దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుల నేడు మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము కాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడు ఈ పవిత్ర పాస్కా రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును చేరుకుందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు తిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట, మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులు దూతల దళములు నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయం. ఆ దేవుడే సాక్షాత్తు
ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చి మనందరినీ ఆశీర్వదించబోతున్నటువంటి సమయము. అందరూ కూడా విశ్వాసముతో ఈ యొక్క దివ్య పూజా బలిలో, ఈ నడు పూజలో పాలు పంచుకొని మన ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణంను ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమియందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, మరి ముఖ్యముగా ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజా బలి సమర్పించినటువంటి ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందరూ కూడా 2 చేతులు పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని, మనందరం దేవుని నామములో ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడాలి అని, విశ్వాసములో బలపడాలి అని, దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడాలని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీళ్ళుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగా, మీ ఆత్మతోనూ ఉందును గాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను పరిహరించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్. నాతో కూడా
తన గొర్రెపిల్ల కొరకు తన ప్రాణమును బలిగానిచ్చి తన మందకై మరణింప చిత్తగించిన ఉత్తమ కాపరి సజీవుడై లేచెను. హల్లెలూయా. ప్రార్థించుదము. మా మంచి కాపరివైనవో ప్రభువా, మా రక్షకుడు యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమ రహస్యములను ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములను అర్పించుచున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానము చేసిన స్వర్గానందమునకు చేర్చుమని ప్రతిమాలుకునుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. అద్భుతాల